నమస్తే, వెల్కమ్ టు విజిల్. మరోసారి సామాన్యుడి వంటగదిపై భారం పెరుగుతోంది. బహిరంగ మార్కెట్లలో కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. ఓపెన్ మార్కెట్లో టమాటా కిలో ధర 70 నుంచి 90 రూపాయల వరకు కొనసాగుతుండగా కొన్ని చోట్ల 100 రూపాయల వరకు చేరే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టమాటా మరోసారి సెంచరీ వైపు పరుగులు తీస్తుందా అనే చర్చ మొదలైంది. టమాటాతో పాటు వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, అలాగే క్యారెట్, బీట్రూట్ వంటి అన్ని కూరగాయల ధరలు ఒకేసారి పెరగడంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. బహిరంగ మార్కెట్లలో చాలా కూరగాయలు కిలోకు 70 రూపాయల వరకు పలుకుతున్నాయి. గతంతో పోలిస్తే ధరల్లో భారీ వ్యత్యాసం కనిపించడం వినియోగదారులను ఆలోచనలో పడేస్తోంది. అయితే ఇదే సమయంలో రైతు బజార్లు మాత్రం కొంత ఊరట కలిగిస్తున్నాయి. ఇక్కడ కూరగాయల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. టమాటా కిలో ధర రైతు బజార్లో 40 నుంచి 50 రూపాయల మధ్య ఉంది. ఇతర కూరగాయలు కూడా సాధారణ స్థాయిలోనే లభిస్తున్నాయి. కేవలం ఇది మాత్రమే వినియోగదారులకు పెద్ద ఊరటగా మారింది. ఈ ధరల పెరుగుదలకు గల కారణాలను అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ 2 నెలల పంట దిగుబడి వచ్చే సమయం కాదని, అందుకే మార్కెట్లో సరఫరా తగ్గిందని తెలిపారు. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని దేవరాపల్లి, కోటపాడు, పాడేరు, అరకు, నర్సీపట్నం ప్రాంతాల్లో టమాటా, వంకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ, ఆనపకాయ వంటి కూరగాయలు విరివిగా పండుతాయి. అయితే ప్రస్తుతం ఈ పంటలు పూర్తిగా చేతికి రావడం లేదు. జనవరి చివరి లేదా ఫిబ్రవరి నాటికి దిగుబడులు మార్కెట్కు రావడంతో ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని అంచనా వేశారు. ఇక రైతు బజార్లలో మాత్రం ధరలు స్థిరంగా ఉంటున్నాయన్నారు అధికారులు. జనవరి చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఫిబ్రవరిలో ధరలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే రైతు బజార్లోనే తాజా కూరగాయలు తక్కువ ధరకు లభిస్తాయని, రైతులు నేరుగా విక్రయించే కూరగాయలు కావడంతో నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుందని సూచించారు. కాబట్టి ధరల పెరుగుదల నుంచి కొంత ఊరట కావాలంటే రైతు బజార్లకే వెళ్లడం మంచిదని వినియోగదారులకు సూచిస్తున్నారు.